Okay, good morning, all of you. So, last previous class లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? Anyone, please confirm once. Clear? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్ లో? No, sir. యా, డన్. నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి మా? Interest calculation, sir. ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్. ఓకే, బిల్ వైజ్ అయిపోయిందా? సార్ నాట్ సార్ ఇంకా ఫండమెంటల్స్ కొద్దిగా స్ట్రాంగ్ కావాలని చెప్పి మీరు చెప్పినట్టుగా ప్రిపేర్ అవుతున్నాను సార్. బిల్ వైజ్ అయిపోయిందా నిన్న మనం చెప్తాము? ఎస్ సార్, అయిపోయిందండి. గుడ్ మార్నింగ్ సార్. బిల్ వైజ్ అయిపోలేదు కదా. గుడ్ మార్నింగ్. బిల్ వైజ్ ఇంకా చెప్పలేదు. యా, డన్ గైస్. నెక్స్ట్ వన్ చూడండి. బిల్ వైజ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? బిల్ వైజ్ మెయింటెనెన్స్ ని ఎందుకు ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం. బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది సర్వీస్లో అయినా ఓకే, ఇన్వెంటరీలో అయినా రెండిట్లో ఎలాగైనా మనకు పెండింగ్ బ్యాలెన్సెస్ ఎలా షో చేస్తుంది, పెండింగ్ బ్యాలెన్సెస్ ఎలా చూసుకుంటాం అనేదే కాన్సెప్ట్. మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేస్తుంది, అప్పుగా సేల్ చేస్తుంది. సో మనం ఒక 2 lakhs 5 lakhs పర్చేజ్ చేసినప్పుడు టోటల్ అమౌంట్ మనం అట్ ఎ టైం పే చేయలేం. కాబట్టి ఆ సప్లయర్కి మనకున్న రిలేషన్ బట్టి మనం ముందుగానే చెప్తాం వాళ్ళకి, సార్ మేము మీ దగ్గర క్రెడిట్కి పర్చేజ్ చేస్తాము ఒక 5 lakhs స్టాక్ ఆర్ గుడ్స్ని, బట్ ఇమీడియట్గా అమౌంట్ ఇవ్వలేము, అది టోటల్ అమౌంట్ ఇవ్వలేము, వాటిని ఒక 5 బిల్ నెంబర్స్ మీద బైఫ్రికేట్ చేసి డివైడ్ చేసి ఇవ్వండి, మా దగ్గర ఎంత అయితే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ సరిపడా అమౌంట్ మీకు వస్తాము అని చెప్తాం. ఓకే, డీల్ కుదిరితే వాళ్ళు కంపల్సరీగా అలా బిల్ నెంబర్స్ డివైడ్ చేసి ఇస్తారు. ఒకవేళ మనం కూడా మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తూ ఉంటాం, కస్టమర్స్ కూడా మనకు అలాగే అడుగుతూ ఉంటారు. అలా అడిగినప్పుడు మనకు డీల్ కుదిరిందంటే మనం కూడా అలాగే ఇస్తాం. సో అలా మనము పర్చేజ్ చేస్తూ ఉంటాం, సేల్ చేస్తూ ఉంటాం. మనము టోటల్ అమౌంట్ ఇవ్వకుండా మన దగ్గర ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఒక్కొక్క బిల్ నెంబర్స్ క్లియర్ చేసుకుంటూ వస్తాం. దీంట్లో మనకి న్యూ రెఫరెన్స్, అగెనిస్ట్ రెఫరెన్స్, ఓకే, ఆన్ అకౌంట్, అడ్వాన్స్ అమౌంట్ అని 4 ఆప్షన్స్ ఉంటాయి. సో న్యూ రెఫరెన్స్ అంటే కొత్తగా బిల్లు రైజ్ చేయడాన్ని న్యూ రెఫరెన్స్ అంటారు. తర్వాత అగెనిస్ట్ రెఫరెన్స్ అంటే ఆ కొత్తగా ఏదైతే రైజ్ చేసిందో బిల్లు దానికి అమౌంట్ పే చేయడాన్ని అగెనిస్ట్ రెఫరెన్స్ అంటాం. సో తర్వాత నెక్స్ట్ ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేసి తీసుకుని పోయేదాన్ని ఆన్ అకౌంట్ అని మనం చెప్తాం. తర్వాత సో అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగా ఇవ్వడాన్ని అడ్వాన్స్ అమౌంట్ అని మనం చెప్పుకుంటాం. ఈ 4 ప్రాసెస్ మనం ఎలా చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, చూడండి. క్రియేట్ కంపెనీ. ఓకే, కంపెనీ నేమ్ ఉంది ఇక్కడ, కళ్యాణి ఎంటర్ప్రైజెస్. ఆంధ్రప్రదేశ్. ఇంకా ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. కంట్రోల్ ఏ ఇచ్చారంటే ఈ స్క్రీన్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది, డైరెక్ట్గా F11కి వస్తుంది. ఓకే, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. ఎనేబుల్ బిల్ వేజ్ ఎంట్రీ ఈ ఆప్షన్ కూడా వేసి పెట్టండి. ఓకే, రిమైనింగ్ అని నో పెట్టండి. ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క ఫీచర్ వేసి పెట్టాల్సి వస్తుంది. వేసి పెట్టాల్సి వస్తుంది. యాక్సెప్ట్ అను సేవ్. ఓకే, క్రియేట్లోకి వెళ్ళండి, లెడ్జెస్లోకి వెళ్ళండి, ఇంకా గ్రూప్స్ అవసరం లేదు. యా, సో ఫస్ట్ ఏముంది ఇక్కడ క్యాపిటల్. సో క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ అంటే స్క్రీన్ సేవ్ అయిపోతుంది. మధ్యలో షార్ట్ కట్స్ యూజ్ చేస్తూ వస్తాను. నెక్స్ట్ SBI బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. టెక్ సొల్యూషన్, సండే
క్రెడిటార్స్. చూడండి, ఎప్పుడైతే మీరు F11లో బిల్ బై బిల్ అని ఆప్షన్ వేసి పెట్టారో, ఇక్కడ మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అని ఆప్షన్ వేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అదే టాలీ ERP9లో అయితే మనమే పెట్టుకునేవాళ్ళం. ఓకే, దీంట్లో డిఫాల్ట్గా ఇచ్చాడు కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. తర్వాత క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ డెప్టర్స్. చూడండి, ఇక్కడ కూడా మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ కంట్రోల్ ఏ. ఓకే, కంప్యూటర్ అసెట్స్ కంట్రోల్ ఏ. శ్రీ కంప్యూటర్స్ అంటే క్రియేటర్స్, ఇది అవసరం లేదు, నో పెట్టండి కంట్రోల్ ఏ. ఈ విధంగా మనం లెడ్జెస్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా మనం లెడ్జెస్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ తర్వాత వోచర్స్ లోకి రండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి రిసిప్ట్ క్యాపిటల్ 5 lakhs. నెక్స్ట్ కాంట్రా క్యాష్ 1 lakh, SBI బ్యాంక్. నెక్స్ట్ పర్చేస్, చేంజ్ మోడ్లోకి వెళ్ళి ఫార్మాట్ మార్చండి. టు పర్చేస్ ఫ్రమ్ ప్రియా టెక్ సొల్యూషన్స్. అమౌంట్ ఎంత? టోటల్ అమౌంట్ 2 lakhs. ఇక్కడ న్యూ రెఫరెన్స్, అగైన్స్ రెఫరెన్స్, అడ్వాన్స్ అమౌంట్, ఆన్ అకౌంట్. ఇప్పుడు మనం న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. బిల్ నెంబర్ 100. ప్రతిసారి మనం టైప్ చేయకుండా కంట్రోల్-C కాపీ. డ్యూ డేట్ అడుగుతుంది, అంటే బిల్ నెంబర్ 100 మీద 80,000 ఏ డేట్ లోపల ఇస్తావు? ఈరోజు డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 28, టుడే 30 తారీఖున ఇస్తావా, 1వ తారీఖున ఇస్తావా? ఆ డేట్ అడుగుతుంది ఇక్కడ. అది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. టోటల్గా 2 lakhs మనం పర్చేజ్ చేసాము. అందులో మనకి 2 lakhs లో బిల్ నెంబర్ 100 మీద 80,000, రిమైనింగ్ 50,000, 100 మీద 40,000, రిమైనింగ్ 400, 30,000. ఈ విధంగా 2 lakhs అమౌంట్ ని 4 బిల్ నెంబర్స్ మీద బైఫికేట్ చేయడం జరిగింది, డివైడ్ చేయడం జరిగింది. పర్చేస్. నెక్స్ట్ సేల్స్, చేంజ్ మోడ్, ఈస్ ప్రైవేట్ లిమిటెడ్. సో 2,50,000, న్యూ రెఫరెన్స్, కంట్రోల్-V పేస్ట్. బిల్ నెంబర్ 201, 2,50,000 మనం సేల్ చేసాము. కస్టమర్ బిల్ నెంబర్ 201 మీద మనకి 1 lakh అన్నాడు. 202, 40,000. సేల్స్. నెక్స్ట్ అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. తర్వాత పేమెంట్ క్రెడిటర్. పేమెంట్ తీసుకుని క్రెడిటర్ అంటే ఎవరు వస్తారు? ప్రియా టెక్ వస్తుందా, క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ వస్తుందా? ఎవరు వస్తారు చెప్పండి? సన్రీ క్రెడిటర్స్. ఎవరు వస్తారు? ప్రియా టెక్ వస్తుందా, క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ వస్తుందా? ఎవరు వస్తారు? ప్రియా టెక్ వస్తుంది. సో 2 lakhs మనం పర్చేజ్ చేసాం, కానీ ఎంత ఇస్తున్నాం? 1,50,000 ఇస్తున్నాం. ఇప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, బిల్ నెంబర్ 100 మీద మనం 80,000 కి పర్చేజ్ చేసాం, కానీ ఎంత ఇస్తున్నాం? 50,000 ఇస్తున్నాం. సో ఇక్కడ తర్వాత బిల్ నెంబర్ 200 మీద 50,000 మనం పర్చేజ్ చేసాం, కానీ ఎంత ఇస్తున్నాం? 30,000 ఇస్తున్నాం. తర్వాత బిల్ నెంబర్
300 మీద 40,000 పర్చేజ్ చేసాం, 40 ఇచ్చేస్తున్నాం. అది కనిపించదు ఇంకా. పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే కనపడతాయి. తీసుకోవాలి. నెక్స్ట్ రిసిప్ట్ ఫ్రమ్ డెప్టర్. రిసిప్ట్ తీసుకోవాలి. డెప్టర్ అంటే ఎవరు వస్తారు? క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. 2,50,000కి మనం సేల్ చేసాం. కస్టమర్ మనకి ఎంత ఇచ్చాడు? 2,20,000 ఇచ్చాడు. అగైనెస్ట్ రెఫరెన్స్ 1 lakh. 1 lakh మనం సేల్ చేసాము. ఆమె ఎంత ఇచ్చింది? 80,000 ఇచ్చింది. 202 40,000కి సేల్ చేసాం, 40 అతను ఇచ్చాడు. అది కనిపించదు. 203 60,000కి మనం సేల్ చేసాం, 50,000 మనకి ఇచ్చారు. క్యాష్. తర్వాత F7 కంప్యూటర్ 25,000 కంప్యూటర్స్. ఈ విధంగా మనం బిల్ వైజ్ ట్రాన్సాక్షన్స్ టాలీ ప్రైమ్ 5.0లో మనం ఎంటర్ చేసుకుంటాం. ఏ బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పెండ్. నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది? ఇక్కడ 50,000 ఉంది. సో 2 lakhs పర్చేజ్ చేసాం, 2,50,000కి సేల్ చేసాం, అంటే 50,000 ప్రాఫిట్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. కరెంట్ అసెట్స్, లైబిలిటీస్, ట్రేడింగ్ డీటెయిల్స్. ఓకే, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఇది 5.0లో వచ్చిన మనకి ఆప్షన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. ట్రయల్ బ్యాలెన్స్ లో వెళ్తే డెబిట్ వాల్యూ, క్రెడిట్ వాల్యూ ఈక్వల్ అవుతాయి ఆటోమేటిక్గా. బుక్స్ లోకి వెళ్తే పర్చేజ్ రిజిస్టర్, ఏప్రిల్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కంట్రోల్ రిజిస్టర్. ఇలా మనం ఎంటర్ చేసుకుంటాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, సో పేయబుల్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. క్లియర్ అయిన బిల్స్ కనిపించవు. సో మనము బిల్ నెంబర్ 100 మీద 80,000కి పర్చేజ్ చేసాం, 50,000 మాత్రమే మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. సో తర్వాత నెక్స్ట్. సో బిల్ నెంబర్ 200, 50,000కి మనం పర్చేజ్ చేసాం, 30,000 ఇచ్చాం, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. రెండు కలిపితే ఇక్కడ 50,000 ఉంది, ఇక్కడ 50,000. తర్వాత రిసీవబుల్స్, ఆల్ట్ F1. సో ఇక్కడ 1 lakh మనం సేల్ చేసాం, 80,000 మాత్రం వాళ్ళు ఇచ్చారు, 20,000 వాళ్ళు ఇవ్వాలి మనకి. తర్వాత 60,000కి మనం సేల్ చేసాం, 50,000 మాత్రమే అతను ఇచ్చాడు, ఇంకా 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. రెండు కలిపితే మనకి ఇక్కడ 30,000 అవుతుంది. ఓకే, ఎస్కేప్. లెడ్జర్స్ ఇలా కూడా కనుక్కోవచ్చు. క్లియర్ అయిన బిల్స్ కనిపించవు. ఓకే, ఈ విధంగా మనము బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది చేయాల్సి వస్తుంది. బిల్ వైజ్ మెయింటెనెన్స్ క్లియర్ మా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఎనీవన్? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో?